హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సమ్మర్ సీజనల్గా వచ్చే వాటర్ యాపిల్ గురించి చూద్దాం. అంటే ఈ ఫ్రూట్ ఫ్లవరింగ్కి ముందు ఎలా ఉంటుంది, అలాగే ఫ్లవరింగ్ ఎలా వస్తుంది, ప్లస్ ఫ్రూట్ ఫార్మేషన్ కూడా ఈ ఫుల్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మీరు చూస్తున్నది వాటర్ యాపిల్ చెట్టు. ఈ మొక్క వేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి ఫ్రూట్ ఫార్మేషన్ రావడం మొదలైంది. ఈ వాటర్ యాపిల్ చెట్టుకి సమ్మర్ స్టార్టింగ్లో ఇలా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవి చూడటానికి వాటర్ యాపిల్ ఫ్రూట్స్ అని అనిపిస్తుంది, కానీ ఇవి ఫ్రూట్స్ అయితే కాదు. ఇవి ఫ్లవరింగ్కి ముందు వచ్చే ఆ ఫ్లవర్ బడ్స్. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా వీటినే వాటర్ యాపిల్ ఫ్రూట్స్ ఏమో అనుకున్నాను, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత తెలిసింది ఇవి ఫ్లవర్స్ లాగా మారుతాయని. ఇక్కడ చూసారా, కొన్ని రోజులకి ఇలా ఫ్లవర్ లాగా మారుతుంది. ఫ్లవరింగ్ అంటే మనం ఒక పువ్వు ఉంటుందని అనుకుంటాం, కానీ ఇక్కడ ఈ వాటర్ యాపిల్ చెట్టుకి ఫ్లవరింగ్ అంటే ఇలానే ఉంటుంది. ముట్టుకుంటే చాలు ఈ ఫ్లవర్కున్న ఈ సన్నటి రేకులు అనేవి రాలిపోతున్నాయి. ఇలాంటి ఫ్లవరింగ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. కొన్ని రోజులు అయ్యాక ఆ ఫ్లవరే ఇలా ఫ్రూట్ లాగా మారడం మొదలవుతుంది. సడన్గా చూసినప్పుడు ఇది ఏదో కొంచెం గంట షేపులో ఉన్నట్టుగా అనిపించింది, కానీ ఇక్కడి నుంచి ఫ్రూట్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వాటర్ యాపిల్స్ చిన్నగా ఉన్నప్పుడు ఇలా కనిపిస్తాయి. ఇవి వచ్చేసి నార్మల్ గ్రీన్ వాటర్ యాపిల్, కానీ ఈ కొంచెం పింక్ షేడ్ అయితే ఉంది. కంప్లీట్ గ్రీన్ లేదా పింక్ వాటర్ యాపిల్ చూశాను, కానీ ఇలా లైట్ పింక్ షేడ్ వాటర్ యాపిల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. రెడ్ కలర్ వాటర్ యాపిల్ లేదంటే లైట్ పింక్ కలర్ వాటర్ యాపిల్ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. అంటే స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది వాటిలో. ఈ వాటర్ యాపిల్లో అడ్వాంటేజ్ ఏంటంటే పూత రాలిపోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకే మనకి ఇలా వాటర్ యాపిల్స్ అనేవి ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి. ఈ పింక్ షేడ్ వాటర్ యాపిల్స్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. వాటర్ యాపిల్స్ ఇంత చిన్నగా ఉన్నప్పుడు తినచ్చు, కానీ స్వీట్నెస్ అనేది మాత్రం ఉండదు. మాకున్న వాటర్ యాపిల్ చెట్లలో ఇదొకటి. ఇది మొత్తం లైట్ గ్రీన్ వెరైటీ వాటర్ యాపిల్. ఫ్లవరింగ్ వచ్చాక 5 to 7 వీక్స్కి ఇంక ఇలా గుత్తులు గుత్తులుగా వాటర్ యాపిల్స్ వస్తూనే ఉంటాయి. మీరు చూస్తున్న ఈ బంచ్కి 4 వాటర్ యాపిల్స్ అయితే ఉన్నాయి. జనరల్గా అయితే 4 కన్నా ఇంకా ఎక్కువే ఉంటాయి. ఈ కొమ్మకి 8 వాటర్ యాపిల్స్ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ ఇవే కేజీ అయిపోయేలాగా ఉన్నాయి. ఒకసారి మొత్తం ఈ చెట్టుని చూడండి, ఎటు చూసినా వాటర్ యాపిల్సే కనిపిస్తున్నాయి. చెట్టు చూడడానికి చిన్నగా ఉన్న చుట్టూ వాటర్ యాపిల్సే ఉన్నాయి. వీటి బరువుకైతే ఆల్మోస్ట్ కొమ్మలు కూడా వంగిపోవడం స్టార్ట్ అయ్యాయి. మీ గార్డెన్లో సమ్మర్ సీజనల్గా ఏమైనా మొక్కలు పెట్టాలనే ప్లాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వాటర్ యాపిల్ లేదంటే స్టార్ ఫ్రూట్ని పెట్టండి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ సమ్మర్లో కంపల్సరీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.